ఈ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మధ్యన జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించారని మాకు అర్థమైంది. మరి జ్యోతిష్యంలో భాగంగా అనేక విషయాలు వారు చెప్పారు. మరి ఆ జ్యోతిష్యం నిజమవుతుందా, ఫలిస్తుందా, లేకపోతే మరి వాళ్ళ కంట్లో వాళ్ళే పొడుచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత మీమాంస. ఆ సందర్భంగానే ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. వారు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందో కాంగ్రెస్ పని అయిపోతుందో మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షులుగా మీరు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, మీ ఇద్దరు చాలు కాంగ్రెస్ పడవ మునిపోవడానికి. ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఏవగించుకుంటా ఉన్నారు. మీరిద్దరే చాలు, ఎవ్వరు అవసరం లేదు. అనేక మంది సీనియర్ నాయకులను పక్కకు పెట్టి మీ ఇష్టారాజ్యంగా మీ పోకడ ఎట్లా ఉంది అంటే, ఈరోజు గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముక్కుల మీద ఏలేసుకొని ప్రజల్ని ఎదుర్కోలేని పరిస్థితికి వచ్చినది కాంగ్రెస్ పార్టీ. మీ ఇద్దరి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున మరి నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది, మూసీ నదిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మీరు జాతకాలు చెప్తా ఉన్నారు. ఇంకా ఆయన మాట అన్నారు, హరీష్ రావు గారు చర్చకు సిద్ధమైన. హరీష్ రావు గారు అవసరం లేదు మీతో చర్చ చేయడానికి. మా హరీష్ రావు గారికి మీరు సరిపోరు. మా పార్టీ 33 జిల్లాలలో ఏ జిల్లా అధ్యక్షులైనా మీకు సరిపోతారు మీతో చర్చకి. మా 10 ఏళ్ల పాలన, మీ 10 నెలల పాలనకు మరి చర్చ పెట్టుకోవడానికి సరిపోతారు. మా పార్టీ జిల్లా అధ్యక్షులు సరిపోతారు. హరీష్ రావు గారికి మీరు సరిపోరనే మాట మీకు తెలియజేస్తూ ఉన్నా. వారు నిన్న మాట్లాడిన మాటలలో, జ్యోతిషం చెప్పిన మాటలలో, గతంలో మంత్రులు ఎమ్మెల్యేలకు కేసీఆర్ టైం ఇవ్వలేదు. ఎవరు చెప్పినారు మీకు ఈ మాట? ఎవరు చెప్పినారు మీరు? మా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది, శ్రమపడే ఒక తత్వం ఉన్నది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు ఏ మాట మాట్లాడితే కింద కార్యకర్త కూడా అదే మాట మాట్లాడుతుండే. స్థానికంగా గ్రామాలలో ఉన్న వార్డు మెంబర్ కూడా అదే మాట చెప్తుండే. కేసీఆర్ది ఏ మాట ఉంటుందో కింద గ్రామాలలో ఉన్న వార్డు మెంబర్ మాట కూడా అదే ఉంటుంది. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పాలనలో ముఖ్యమంత్రి గారి మాట ఒకటి ఉంటే, మంత్రి గారి మాట ఒకటి ఉంటే, కింద స్థాయిలో గ్రామాలలో జిల్లా పార్టీ అధ్యక్షులది, మండల పార్టీ అధ్యక్షులది ఇంకొక మాట ఉంటుంది. పొంతన ఉండనే ఉండదు. ఒక్కటే ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. మొన్న మీరు ఏం చెప్పినారు? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసేసినాం, అయిపోయిందని చెప్పినారు. ముందుగా 41,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో మీరు తీర్మానం చేసిరు. ఇచ్చింది 18,000 కోట్లు, పైగా కేంద్రానికి నివేదిక పంపిరు స్వయంగా రేవంత్ రెడ్డి గారు. వారే స్టేట్మెంట్ ఇచ్చినారు, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేసేసినామని చెప్పి నివేదిక పంపినా అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే, వెరీ నెక్స్ట్ డే, ఆ మరుసటి రోజే తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేది ఉన్నది అని చెప్పినారు. అంటే ఒక ముఖ్యమంత్రి మాటకి, మంత్రి మాటకి, వాళ్ళు చెప్పే మాటలకు పొంతనే ఉండదు. ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏ పార్టీ నిబద్ధత ఉంది, ఏ పార్టీ పనితీరు ఉందనేది మీ మాటల్ని బట్టి తెలిసిపోతూ ఉంది. ప్రజాపాలన, ఇది ప్రజాపాలన, ప్రజల్ని భ్రష్టు పట్టించే పాలన అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన కాదు, ప్రజల్ని పీడించే పాలన మీ పాలన. మామూలుగా పీడిస్తలేరు. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చరిత్రలో చూసినామా, ఏ రాష్ట్రంలో చూసినామా పోలీసు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేసే, నిరసనలు కార్యక్రమాలు చేసేది ఎక్కడైనా చూసినామా? డాక్టర్లు, ఈరోజు పోలీసులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, నిరుద్యోగులు, వీరు వారు అని ఏం లేదు. ఈరోజు అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చినారు. ఇది మీ పాలన, ప్రజల్ని పీడించే పాలన. నేను ఒక్కటే మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరోజు అనేక గురుకులాల్లో పిల్లలు అస్వస్థకు గురైనారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఒక్క చోటికైనా మీ ముఖ్యమంత్రి గారు పోయి పలకరించిన సందర్భం ఉందా? మీ మంత్రులు పోయి పలకరించిన సందర్భం ఉందా? ఆ కుటుంబాలని పరామర్శించిన సందర్భం ఉందా? కనీసం ఆ కుటుంబాలని ఆదుకుంటాను ఒక మాట ఎప్పుడన్నా స్టేట్మెంట్ అన్నా వచ్చిందా? ఒక మాట ఎక్కడన్నా అన్నారా? మీ ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే మొన్న స్వయంగా గురుకుల పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, పిల్లల్ని బాగా చూసుకుంటలేరు అని మీరే ఒప్పుకున్నారు కదా. మీ పాలన యొక్క మరి నైపుణ్యాన్ని మీరే చాటి చెప్పుకుంటున్నారు.
పిల్లల్ని గురుకుల పాఠశాలలో పిల్లల్ని మేము బాగా చూసుకోలేకపోతున్నామని చెప్పి మీకు మీరే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్లో పూర్తి స్వేచ్ఛ అని చెప్పినారు. కాంగ్రెస్లో ఏం స్వేచ్ఛ ఉందండి? బ్రహ్మాండంగా స్వేచ్ఛ ఉంటుంది. ఎట్లాంటి స్వేచ్ఛ ఉంటుంది? ఏ భాష అయినా మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నరికేస్తా, చంపేస్తా, బుల్డోజర్తో తొక్కిస్తా, పేగులు తీస్తా, మెడకేసుకుంటా, చాలా స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఏది పడితే అది మాట్లాడతారు. యథా రాజా తదా కార్యకర్త. ఈ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి భాష మాట్లాడతారో గ్రామాలలో ఉన్న కార్యకర్తలు కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. వ్యవహారం అదే తీరుగా కనిపిస్తూ ఉంది. ఏం జరిగింది మొన్న లగచెర్లలో? పోలీసుల పేరు చెప్పి పోలీసుల నెపంతో అర్ధరాత్రి పూర్వ కరెంటు తీసేసి దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఇళ్లలో చొరబడి మహిళలతో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా మహిళల మీద చేయి చేసుకోవడం, లైంగిక దిగవడం. ఇగో ఇది ఈ రాజ్యంలో ఉన్న పాలన. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీకు జాతకాలు వస్తాయో లేదో తెలియదు, కానీ జ్యోతిష్యం నేను కూడా చెప్తాను. మీరు ఇదే ఒరవడి కనుక కొనసాగితే అలనాడు చరిత్ర చూడండి, ఒకసారి చరిత్ర చదువుకోండి, కాకపోతే తెలియకపోతే. అలనాడు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మళ్ళా లగచర్ల పుట్టుకొస్తుంది. అదేవిధంగా మీరు రోజు లంబాడ సోదరుల ఇళ్లకు పోయేసి వాళ్ళని పీడిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, లాఠీచార్జ్ చేసిర్రు, మరి రిమైండ్లో పెట్టేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళని కొట్టి వేధిస్తూ ఉన్నారు. జ్యోతి అనే మహిళ ఎంత గొప్పగా మాట్లాడింది. ఆ మహిళ ఈరోజు మీరు మరి అలాంటి బిడ్డల్ని కూడా, గిరిజన బిడ్డల్ని కూడా బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అలనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. అందులో గోండు బిడ్డ, జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసిన బిడ్డ కొమరం భీం. మరి అలాంటి కొమరం భీర్లు ఇదే లగచర్లో పుట్టుకొస్తే ఆగమైపోతారు మీరు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది మేము చెప్పే జ్యోతిష్యం. ఇది నిజమవుతుందా లేదా మీరే చూసుకోండి. బరాబర్ అన్ని గ్రామాలలో కూడా మరి గత చరిత్రలో రజాకారులకు వ్యతిరేకంగా ఎట్లయితే నాయకులు పుట్టుకొచ్చినారో అదేవిధంగా ఇప్పుడు కూడా నాయకులు పుట్టుకొచ్చి మీ అంతం చూస్తారు, మీ సంగతి చూస్తారు. మేము బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఏమి చేయదలుచుకోలేదు, మాకేం అవసరం కూడా లేదు. మా పర్యంత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత కూడా అంచెలంచెలుగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అందరినీ మమేకం చేసి మరి సబ్బండ వర్ణాలని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా బాధ్యత రెట్టింపైందని చెప్పి కార్యకర్త నుంచి మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరకు కూడా ఒక దీక్షలాగా పనిచేసినాం. తెలంగాణ అభివృద్ధే మా ధ్యేయం అన్నట్టుగా పనిచేసినాం తప్ప మాకు పదవులు ఉంటేనే పనిచేస్తాం, పదవి లేకపోతే పనిచేయమనే కుట్రలు ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడ కూడా ఇలాంటి నిర్బంధాలు, ఇలాంటి నిరసనలు ఎక్కడ కూడా లేవు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీరు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడిరు. బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చి మర్చిపోయిందని చెప్పినారు. మేము ఆ 3 మాటలకి కట్టుబడి ఉన్నాం కాబట్టే ఈరోజు మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా గొప్పగా వరి పంట వచ్చిందని మీరే చెప్పుకుంటున్నారు కదా, మీ మంత్రులే చెప్తా ఉన్నారు కదా. మరి ఈరోజు పంటలు బాగా పండుతున్నాయి, రైతులు బాగున్నారంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి ఎవరి వల్ల అయింది? అది బరాబర్ నీళ్ళు ఇచ్చినాం, నిధులు మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు మనమే వాడుకున్నాం, పైగా విదేశాల నుంచి కూడా కంపెనీలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. మేము మా ట్యాగ్ లైన్కి కట్టుబడి ఉన్నాం. మాది పారదర్శక పాలన. ఈరోజు మీరేం పాలన, ఏం పాలన చెప్తా, చాలా స్పష్టంగా చెప్తా. మీరు ఒకసారి నేను చెప్పింది నిజమా కాదా చూసుకోండి. ఈరోజు మీ పాలన పారదర్శకంగా లేదు. మీ మనసులో ఏముందో చెప్తున్నాను. ప్రజల పట్ల నిర్లక్ష్యం, ప్రజలు మీ పైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రజల్ని నిర్బంధిస్తూ పాలన చేస్తూ ఉన్నారు. మా ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు అయితే ఈరోజు మీ ట్యాగ్ లైన్ నిర్లక్ష్యం, నిరసనలు, నిర్బంధాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాగ్ లైన్.
ఇది మీ పాలన అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇంకో మాట చాలా నవ్వొస్తుంది ఈ మాట వింటూ ఉంటే. 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ 5 ఏళ్లలో మీకు సఖ్యత ఉంటే మంచిగానే ఉంటుంది. మీ కంట్లో మీరే వేలు పెట్టి పొడుచుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు. మీ పార్టీ, మీ ప్రభుత్వం మీకే తెలియదు ఎప్పటి వరకు ఉంటారో. మీ పార్టీ నాయకులకు, మీ పార్టీ మంత్రులకు, మీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఎప్పటి వరకు మీరు కలిసి ఉంటారనేది. మీకే తెలియని పరిస్థితి ఉన్నది. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రజలకు ఇచ్చిన మాటల్ని తప్పి, హామీలను తప్పి, 6 గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ప్రజలు మిమ్మల్ని అడగలే 6 గ్యారంటీలు ఇవ్వని. మీకు మీరే ప్రకటించిన 6 గ్యారంటీలు, అందులో ఒక్క గ్యారంటీ కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారన్నమాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబోయే ప్రధాని రేపు రాహుల్ గాంధీ. ఏడున్నారండి దేశంలో మీరు? ఇలా భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీని. 3 రాష్ట్రాలలో ఉన్నారు మీరు. 3 రాష్ట్రాల్లో మీ పరిస్థితి ఏంది చెప్పమంటారా? ఏముంది మీ పరిస్థితి ఈరోజు? హిమాచల్ ప్రదేశ్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి హిమాచల్ ప్రదేశ్లో. కర్ణాటకలో ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో, తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క ఉన్నది కర్ణాటక. ఏమున్నా తెలంగాణ. ఈ తెలంగాణలో ఏంటంటే, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి ఏఐసిసిని ఎట్లా మెప్పియాలనో తెలుసు. ఇక్కడ దాచుకొని ఎట్లా మూటలు పంపాలనో తెలుసు. ఇక ఇట్లాంటి పార్టీ గురించి మీరు చెప్పుకుంటే నవ్విపోదురుగాక నాకేమి అన్నట్టు ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ గారి మరి స్టేట్మెంట్స్. ఒక టీపీసీసీ అధ్యక్షునిగా మీ పార్టీని కాపాడుకోవడమే కాదు, మీ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను, హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని చెప్పినారు. నిజంగా బీజేపీతో బీఆర్ఎస్ఏ కుమ్మక్క అయి ఉంటే వాళ్ళు వ్యవసాయ మోటార్లకు, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే పెట్టా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు. మీకు గుర్తుందో లేదో, కక్ష సాధింపు చర్యలు మా మీద ఎన్నో చేసినారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలైన పన్నులను డైవర్ట్ చేసి ఈ రాష్ట్రానికి నిధులు తక్కువ ఇచ్చినా మరి ఎక్కడ కూడా భయపడకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలన దేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలబెట్టింది అభివృద్ధిలో. సో అంత గొప్ప పాలన కేసీఆర్ గారి పాలన. హిమాలయ పర్వతాల మీదికి అంత ఎత్తుకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని తీసుకుపోయినారు కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన 10 నెలల్లోనే పాతాళానికి తీసుకుపోయినారు ఈ పాలనని. అంటే ఈ విధంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఈ తెలంగాణలో, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారని చెప్పి చెప్తా ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడంలో మీకు కొత్త ఏం కాదు కదా. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు కూడా 10 మంది ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు కూడా గదే పని చేసినారు. సరే, రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసు, మాకు తెలుసు. బాజాప్తా బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. ఈరోజు పార్టీని ఇచ్చిపెట్టిపోయిన ఎమ్మెల్యేలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఏం మాత్రం కూడా వాళ్ళకి గౌరవం లేదు, మర్యాద లేదని వాళ్ళే ఇప్పుడు బాధపడతా ఉన్నారు. దానికి మీరు మిడిసిపడి మాట్లాడుతూ ఉన్నారు. నీళ్ళ ప్రాజెక్టు మీద కుంభకోణాలు చేసినామని చెప్పినారు. ఈరోజు మేము నీళ్ళ ప్రాజెక్టు మీద కుంభకోణాలు చేసినాం. సరే, మరి చర్చకు సిద్ధమన్నారు కదా, ప్రిపేర్ అయ్యారండి, మంచిగా ప్రిపేర్ అయ్యారండి. మరి మేము ఏ పార్టీ కుంభకోణాలు చేసినామో అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా పార్టీ అధ్యక్షుడు చెప్తాడు, మీకు సరిపోతాడు ఆయన. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది మేడిగడ్డ పని, అక్కడ స్టార్ట్ అయింది. కాళేశ్వరం అంటే వీళ్ళు ఎంతసేపు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తారు. అవగాహన లేని పార్టీ. ఈవెన్ టీపీసీసీ అధ్యక్షుని కూడా అవగాహన లేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ నుంచి మొదలు పెట్టుకుంటే రంగారెడ్డి జిల్లాలో చివరి వరకు కూడా, టేలెండ్ వరకు కూడా ఉన్న కాల్వలు, ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చెరువును నింపడం అనేది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే వీళ్ళకి మేడిగడ్డ తప్ప ఇంకోటి కనబడదు, అవగాహన లేదు. అక్కడ ఒక పిల్లర్ కూలిపోతే 10 నెలల్లో కుంగిపోతే, ఒక్క పిల్లర్ కుంగిపోతే 10 నెలల్లో ఎందుకో దాన్ని దిద్దుబాటు చేయలేదు, దాన్ని ఎందుకో కరెక్ట్ చేయలేదు, దానికి ఎందుకో రిపేర్ చేయలేదు. మీరు మీకు సమాధానం ఉందా మీ దగ్గర? ఈరోజు అవే నీళ్ళు కదా చేతగాక 6 నెలలు దాన్ని వంక చూపించి
నీళ్లు పంపు చేయక ఈ తెలంగాణ నాగం చేశారు. వరుణదేవుడు మంచోడు కాబట్టి నీళ్ళు ఇచ్చిండు. బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ ద్వారా మేము తవ్వుకున్న చెర్లలో నీళ్ళు వచ్చినాయి. ఈరోజు పంటలు రైతులు బ్రహ్మాండంగా పట్టించారు. పంట పండిందంటే మా రైతుల శ్రమ. మీ కాంగ్రెస్ వాళ్ళది ఏమి రూపాయి అంత పాత్ర కూడా లేదు. మీది రైతు భరోసా ఎగ్గొట్టిరి, అప్పుడప్పుడు కరెంటు తీసేస్తుంది. రైతులు పండించిన పంటకి కనీసం వరి కొనుగోలు కేంద్రాలు చేయకపోతుంది. రైతు భరోసా ఎటువాయే, బోనస్ ఎటువాయే, కౌలు రైతులు ఎటువాయే, ఒక్క దానికి సమాధానం ఉందా అండి? చర్చకు సిద్ధమా అని హరీష్ రావు గారిని అడుగుతున్నారు. హరీష్ రావుకు మీరు సరిపోరు, హరీష్ రావుకు మీరు సరిపోరు అనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. మా కాంగ్రెస్ పాలనలో హంగులు ఆర్భాటాలు లేవు. ఎందుకు లేవండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆర్భాటాలు ఎందుకు లేవు? మూసీ మీద ఎంత పెద్ద ఆర్భాటం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఆర్భాటం. డిపిఆర్ఏ తయారు కాదు, డిపిఆర్ తయారు కాదు. దానికి ఎంత ఎంత ఎస్టిమేషన్ ఉందో తెలియదు. ముందుగానే 1,50,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు. ఇది ఆర్భాటం కాదా? పాదయాత్ర చేస్తామని చెప్పి తోక దగ్గర పోయి పాదయాత్ర చేశారు. ఒక్క కిలోమీటర్ నడిచి 54 కిలోమీటర్ల పని పూర్తి చేసినట్టు చేశారు. ఇది ఆర్భాటం కాదా? ఇది ఆర్భాటం కాదా అని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి సంక్షేమం, ఇక మీరే చెప్పాలి. అభివృద్ధి సంక్షేమం గురించి ఎంత గొప్ప సంక్షేమం అండి. ఆఖరికి ఆడవాళ్ళకి ఇచ్చే బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు ఒక్కసారే ఇస్తే నేను 2 చీరలు ఇస్తా, 500 రూపాయలు మీ ఖాతాలో వేస్తా. వచ్చినాయా అండి మీ పథకాలు, మీ సంక్షేమ పథకాలు అందినాయా ప్రజలకి? ఎటుబాయే 4,000 పెన్షను? ఎటుబాయే? మీరేమో గొప్ప గొప్ప మాటలు చెప్తారు కదా. విద్యార్థులు 10th పాస్ అయిన వాళ్ళకి 10,000 ఇస్తాం, 10th పాస్ అయిన వాళ్ళకి 10,000 ఇస్తాం, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 15,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25,000 ఇస్తాం, పీజీ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తారు కదా. ఎటుబాయే? ఇచ్చిరా? ఇచ్చినట్టే ఉంది కదా. ఇగో ఇది మీ పాలన. మీ గురించి మీరే డప్పు కొట్టుకోవాలి తప్ప ప్రజలు మాత్రం మిమ్మల్ని మెచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. ఇంకా గమ్మత్ ఏంటంటే విజయోత్సవాలు చేస్తారట. దేనికి విజయోత్సవాలు? 4,000 పెన్షన్ ఇస్తున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? రైతు భరోసా ఇస్తున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? ఇచ్చిన ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు నాడు మహిళలకు మరి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? మరి గర్ల్స్ స్టూడెంట్స్కి మీరు, ఆడపిల్లలు చదువుకుంటున్న విద్యార్థినులకు మీరు స్కూటీలు ఇస్తామన్నందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేనందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ అయిన వాటికి కూడా ఇప్పటివరకు నిధులు కేటాయించినందుకు మరి విజయోత్సవాలు చేసుకుంటారా? దేనికి మీరు విజయోత్సవాలు చేసుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు లగచెర్లలో భూములు ఇవ్వమని చెప్పి రైతులు వాళ్ళు చెప్తే వాళ్ళ మీద మీరు దండయాత్ర చేసిండ్రు. దానికి మీరు విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పుకుంటున్నారా? మూసీ పేరిట, హైడ్రా పేరిట ఇక్కడ 8,000 కుటుంబాలని రోడ్డున పడేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? మీరు దేనికి విజయోత్సవాలు చేసుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. 11 నెలలు గడుస్తుంటే కూడా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 31,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేసిన నిరుద్యోగులకు మీరు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకొని అబద్ధాలు మాట్లాడినందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? లేకపోతే గురుకులాల్లో 36 మంది విద్యార్థులు చనిపోయినందుకు వాళ్ళ పేరిట మీరు విజయోత్సవాలు చేసుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. వందలాది మంది ఫుడ్ పాయిజన్ గురై మరి విద్యార్థులు హాస్పిటల్ పాలైనందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఖమ్మంలో వరదలు వస్తే పోయి తిరిగి వచ్చారు. వాళ్ళకి 16,000 ఇంటింటికి ఇస్తా అని చెప్పొచ్చినారు. ₹1 కూడా ఇవ్వనందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 కేటాయించి గురుకుల పాఠశాలలు మెరుగైన విద్య అందించడమే కాకుండా వారికి నాణ్యమైన భోజనం ఇస్తూ కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసిన మరి బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా చేసింది. అందులో మేము రూపాయి వంతు కూడా చేయలేదని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ సర్కార్ హయాంలో గురుకులాల విద్యార్థులు దేశంలో నంబర్ 1గా అన్నిట్లలో రాణించినారు. అన్నిట్లలో అథ్లెటిక్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, కళారంగంలో కానీ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా అన్ని పోటీలలో కూడా
గురుకుల పాఠశాలలో చదువుకున్న వాళ్ళు నెంబర్ 1గా నిలిచినారు. అందులో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీలలో ఎన్ని అంశాలు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినారని నేను అడుగుతా ఉన్నాను. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, 400 రూపాయలకే గ్యాస్ అన్నారు. మీకు పారదర్శకంగా ఉంటే రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఇక్కడ ఎంతమందికి ఎఫ్ఎస్సి కార్డు ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎన్ని కుటుంబాలకి ఈరోజు మీరు 400 రూపాయలకి గ్యాస్ ఇస్తామని చెప్పి మీరు వాళ్ళకి మంజూరీ పత్రాలు ఇచ్చినారు, ఎంతమందికి మీరు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మంజూరీ పత్రాలు ఇచ్చినారు. ఈరోజు శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయగలుగుతారా? టీపీసీసీ అధ్యక్షులు నేను కోరుతా ఉన్నాను, అయ్యా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, మీ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. కానీ ఆలనాడు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన క్రమంలో మహాత్మా గాంధీ బాపూజీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఇది స్వాతంత్రం సాధించడం కోసం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్, దీన్ని ఇక్కడితో రద్దు చేయండి అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పినారు. అయినా కానీ ఆ పార్టీని రద్దు చేయకుండా దాన్ని అట్లే కొనసాగిస్తూ 55 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలి సర్వనాశనం పట్టించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐ పార్టీ. ఇక ఇందిరమ్మ పాలన ఎక్కడ ఇందిరమ్మ పాలన? కూడు గుడ్డ గూడు ఏ పార్టీ అందించినారో చెప్పాలి. ఇందిరమ్మ పాలన అంటే రోటీ కపడా మకాన్ ఇచ్చినారా? ఈ మూడిట్లో ఏ ఒక్కటన్నా ఇచ్చినారా అని అడుగుతున్నా, ఏ ఒక్కటన్నా ఇచ్చినారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇగో ఇది మీ పాలన. ఇందిరమ్మ పాలన అంటే ఇది, ప్రజాపాలన అంటే ప్రజల్ని పీడించే పాలన, ఇది మీ పాలన. ఇక ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? 420 హామీలు ఇచ్చిర్రు, 420 హామీలలో ఎన్ని పూర్తి చేసినారు? 420 హామీలతో మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు మీరు. ఈ మోసాన్ని ఎండగట్టే కాలం దగ్గర పడ్డది. మీరు 5 ఏళ్ళు ఉంటారా, 2 ఏళ్ళు ఉంటారా, 3 ఏళ్ళు ఉంటారా? జాతకాలు జ్యోతిష్యం చెప్పే మహేష్ కుమార్ గౌడ్ గారు రేపు కూర్చొని పంచాంగం దగ్గర పెట్టుకొని తప్పకుండా మీ పార్టీ యొక్క జాతకం ఎట్లా ఉంది, జ్యోతిష్యం మీరే చెప్పుకోండి, మీ పార్టీని బాగు చేసుకోండి, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయండి, మేము సహకరిస్తాము. బీఆర్ఎస్ పార్టీ సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు మేము బీజేపీతో కలిసిపోతామని చెప్తారు. ఎక్కడ బీజేపీ? ఈ రెండు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చెప్పుకొచ్చారు, ఈ రెండు కూడా జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలకు రాష్ట్రాల అభివృద్ధి మీద వాళ్ళకు అవగాహన ఉండదు, శ్రద్ధ ఉండదు. జాతీయ పార్టీలకు వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకునే శ్రద్ధ తప్ప ఇంకోటి ఉండదని చెప్పినారు. కాబట్టి దేశంలో అనేక రాష్ట్రాల్లో మరి రీజనల్ పార్టీస్ బాగా ఎదుగుతూ ఉన్నాయి. ఈ రెండిటి బాధ ఈ దేశానికి తప్పితే తప్ప ఈ దేశ ప్రజలకు మంచి జరగదనేది అనేక వేదికల మీద స్వయంగా కేసీఆర్ గారే చెప్పినారు. మేము బీజేపీతో అంటగాయడం ఏందండి? మీరు కదా చీకటి ఒప్పందాలు చేసుకొని మేము మూసి మీద ఏం చేసినా మీరు మాట్లాడొద్దని చెప్పి నిన్న మొన్నటి దాకా ఒప్పందాలు చేసుకున్నారు. నిన్నయాల బండి సంజయ్ గారు, నిన్నయాల కిషన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అది కూడా తూతూ మంత్రంగా, అది కూడా నటనే. వాళ్ళకి ఎక్కడ కూడా నిజంగా సీరియస్నెస్ లేదని చెప్తున్నాను. బీజేపీ వాళ్ళకు కూడా సీరియస్నెస్ లేదు. తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణలో ఈరోజు మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి అనే ఆలోచన బీజేపీ పార్టీకి కూడా లేదు. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ మాకు సహకరించలేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించే విషయంలో సహకరించలేదు. అడుగడుగున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేసీఆర్ గారిని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినారు. స్వయంగా మానసికంగా ఆయనను బాధ పెట్టడానికి వారి కూతుర్ని కవిత గారిని జైలు పాలు చేసి మానసికంగా ఎన్ని విధాలుగా బాధలు పెట్టాలని అన్ని బాధలు పెట్టినారు. అలాంటి బీజేపీ, అలాంటి రాక్షస పార్టీతో మాకేం పొత్తు? సో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఫైనల్గా మేము, మా రామ్మూర్తి గారు, మా రఘురాం పటేల్ గారు, మేము కలిసి మీతో చెప్పే మాట ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి. చిన్న రాష్ట్రం, చిన్న వయసు, దీన్ని
కేవలం 10 సంవత్సరాల రాష్ట్రం ఇది. ఈ 10 సంవత్సరాల రాష్ట్రం గొప్పగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. నేనేదో పొడి చేస్తా, నేనేదో చేస్తా, నేనే అది చేస్తా, ఇది చేస్తా అని ఉత్తుత్త మాటలు ప్రగల్భాలు పలకకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఒక అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ.